హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. స్థలం, సహవాసం లేదా పరిస్థితులలో మార్పుతో మన గొప్ప సంకల్పాలు చలించకుండా ఎలా నిర్ధారించుకోవచ్చు? భగవాన్ ఒక అందమైన ఉదాహరణతో వివరించారు. మీరు కాగితంపై అనేక పువ్వులతో కూడిన లతను గీస్తారు. గాలి వీచినప్పుడు కాగితం రెపరెపలాడుతూ ఉంటుంది, కానీ కాగితంపై గీసిన లత కాదు. అదేవిధంగా చెడు సహవాసం ప్రభావం వల్ల మీ మనస్సు ఊగిపోవచ్చు, కానీ మీరు నిజమైన ప్రేమను పొందినప్పుడు మీ హృదయం స్థిరంగా ఉంటుంది. మీ హృదయంలో ఉన్న నిజమైన ప్రేమను ఎవరూ మార్చలేరు. ప్రేమ మీ మనస్సులోనే కాదు, మీ హృదయంలోనూ చోటు సంపాదించాలి. మనస్సు ఆలోచనల కట్ట తప్ప మరేమీ కాదు. ఆలోచనల ద్వారా మీ మనస్సులో ఉంచబడిన ప్రేమ మరొక ఆలోచనల ప్రవాహం ద్వారా తరిమివేయబడుతుంది. కాబట్టి మీరు మీ హృదయంలో ప్రేమ మరియు పవిత్ర భావాలను కాపాడుకోవాలి. నిజమైన ప్రేమకు 3 లక్షణాలు ఉన్నాయి. మొదటిది, దానికి భయం తెలియదు. రెండవది, అది ఎవరి నుండి ఏమీ యాచించదు. మూడవది, ఇది ప్రేమ కోసమే ప్రేమ, ఏ భౌతిక లాభం కోసం కాదు. ఈ 3 లక్షణాలు ప్రేమ యొక్క ప్రధాన అంశం. ఈ రకమైన పవిత్ర ప్రేమ వాస్తవానికి నిజమైన ప్రేమ. నేను అనే ఈ కురుపుతో చెలరేగిన ఈ వ్యాధిని వినయం అనే కట్టు, విశ్వాసం అనే లేపనం మరియు ప్రేమ అనే జలాలు నయం చేయగలవు. ఓం శ్రీ సాయిరామ్.